లోకాదిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీ మహాభారతం 210వ సంఖ్య. నిన్న సుందుడు అనేటువంటి అన్నతమ్ముళ్ళ గురించి తెలుసుకున్నాను. వాళ్ళు చేసినటువంటి కఠోర తపస్సు, తద్వారా వాళ్ళు పొందినటువంటి బ్రహ్మచేతి ద్వారా వరము, అమృతం కోరుకుంటారు. అది తప్ప ఏదైనా ఇస్తారనడం, వాళ్ళు త్రిలోకాన్ని ఆధిపత్యంగా ఉండేటువంటి కోరికలను కోరుతారు. కామరూపాలను దాల్చేటువంటి కోరికలను కోరుతారు. అదంతా కూడా బ్రహ్మదేవుడు వాళ్ళకు ప్రసాదిస్తాడు. ఆ వరాలు పొందిన పిమ్మట వాళ్ళు మొట్టమొదటిగా దేవలోకానికి వెళ్ళి దేవతలను హింసిస్తారు. దేవతలు ఆ తాకిడికి తట్టుకోలేక బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత నాగలోకము నాశనం చేయడము, అలాగే కిందటువంటి లోకాలన్నీ కూడా వాళ్ళు నాశనం చేస్తూ ఉంటే భూలోకంలో జరుగుతున్నటువంటి యజ్ఞయాగాదులు, బ్రాహ్మణులు చేసేటువంటి క్రతువులు, ఋషులు, మునులు వీళ్ళను కూడా ధ్వంసం చేయమని చెప్పి తూర్పు వైపుకి పంపిస్తారు. సో ఇలాగా ప్రజలంతా కూడాను బాధ పెడుతూ ఉంటే ఈ బాధను చూసి తట్టుకోలేకుండా సూర్యచంద్రులు, నక్షత్రాలు, తారలు, దేవతలు కూడాను దుఃఖించేటువంటి స్థితి జరిగినది నిన్నటి రోజున కథ. కొంతమంది రాలేదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాను. వాళ్లకు ఒక వరం ఇచ్చింటారు. ఏమని బ్రహ్మ అంటే, అమరత్వం లేదు కాబట్టి ఎలాగో మరణం అయితే చేరాలి. ఏం అమరం ఏ విధంగా చేరుకుంటుంది అంటే, మీలో మీకు ద్వేషం ఏర్పడినప్పుడు చనిపోతుంది. ఇదంతా కూడా ఎవరు చెప్పారు? యుధిష్ఠిరుడు నారదుడు చెప్పారు. నారదుడు యుధిష్ఠిరుడు చెప్పారు. సో ఈ రోజున తిలోత్తమ సుందోపసుందరును మోహించుట కాబట్టి నారదో వాచ, నారదుడు చెప్తున్నాడు అన్నమాట ఈ విషయాన్ని. తతో దేవర్ష్యః సర్వే సిద్ధాశ్చ పరమర్ష్యః జగత్పుశ్చ పరామూర్తిం దృష్ట్వా తత్ కథనం మహత్. నారదుడు అన్నాడు, యుధిష్ఠిర, దేవర్షులు, సిద్ధులు, మహర్షులు ఆ హత్యకాండను చూచి మిక్కిలి దుఃఖించారు. దేవతలు, మహర్షులు, సిద్ధులు వీళ్ళు అది చంపేటువంటి విధానం చూసి వాళ్ళు బాధపడుతున్నారట. అందుకే దుష్టుడు ఎట్లాంటి కోరిక కోరుతారో తెలియదు, కానీ దుష్టుడు చేసినటువంటి సాధన గొప్పది కదా. పొట్టవేరపై తపస్సు చేయడం, అంత మాంసమే ఆవిరైపోయింది ఆ తపస్సు. అటువంటి తపస్సు చేశారు. జితేంద్రియులు, జితక్రోధులు, ఆత్మజయం సాధించినటువంటి వారు అందరూ కలిసి లోకాలపై దయతో బ్రహ్మ యొక్క సత్యలోకానికి వెళ్ళారు. అందరూ బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. అక్కడికి చేరి దేవతాగణంతో, సిద్ధులతో, బ్రహ్మర్షి గణంతో పరివేషితులైనటువంటి బ్రహ్మను అందరూ కూడా చూశారు. అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, మనం అనుకోవచ్చు, అందరికీ కష్టాలు వచ్చినాయి, మాకు కూడా వచ్చినాయి అందరితో పాటు. కాబట్టి రాని వాళ్ళకు కూడా ఉండొచ్చు. మనం అనుకుంటున్నాం, మన కర్మ బట్టి ఉంటుంది. చూడండి, ఇక్కడ కొందరే వెళ్ళారు బ్రహ్మలోకానికి, అందరూ వెళ్ళలేకపోయారు, చాలా మంది చనిపోయారు. కానీ బతికేటువంటి శక్తి ఉండేటువంటి వాళ్ళు బ్రహ్మలోకానికి చేరుకున్నారు. అక్కడ మహాదేవుడు వాయుదేవుడై అగ్ని, చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, బ్రహ్మ మానస పుత్రులు, వైకారసులు, వాలకిల్వలు, మరీచువులు, తేజోగర్భులు మొదలైన వారందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడ మహాదేవుడు ఉన్నాడంట, శివుడు. మహర్షులందరూ కూడాను వారి వద్దకి పోయి ధైర్యంతో బ్రహ్మతో సుందోపసుందులకు వృత్తాంతాన్ని చెప్పారు. వారు చేసినటువంటి ఆ కృత్యాలన్నీ వివరించారు. దేవతలు, మహర్షులు బ్రహ్మను కర్తవ్యోపదేశాన్ని కోరారు. వారి ప్రార్థన విని బ్రహ్మ కొద్దిసేపు ఆలోచించాడు. వారి మరణాన్ని నిశ్చయించి విశ్వకర్మను పిలిపించాడు. సృష్టించిందే బ్రహ్మకు తెలియదా వీళ్ళు ఎట్లుంటారని కదా. మనం ప్రశ్న వేసుకోవాలా. నేను చెప్తే మీకు సమస్య వచ్చింది, నిన్నకు సమస్య, ఈరోజు సొల్యూషన్కి దారి. ఫోన్స్ కాల్స్ వస్తూ ఉన్నాయి. సో
నిన్నట్లకు నాకు ఒక వ్యక్తి తెలుసు, ఈరోజు మినిస్టర్ తెలుసు. అక్కడికి పోయింది నా యొక్క ఇది పోషన్. సో కాబట్టి వస్తుంది, మనం వేచి ఉండాలి అంతే. ఆ వేచి ఉన్నప్పుడు మార్గం కూడా చిక్కుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అవి అనార్థాలకు దారితీస్తాయి. అందుకే ఆవేశంలో ఓపిక చాలా అవసరం. ఇది ఎక్కువగా పిల్లవాళ్ళకి చెప్పాల్సినటువంటి మాట. మీరు బాగా ఇది చెప్తున్నాము, రవి గమనించినాడు. వాడు ఏం పని చేస్తున్నాడో తెలియదు. మీ అబ్బాయి బర్త్డే బాయ్ ఆమెనా? బర్త్డే బాయ్ అతనే కదా? ఆర్యారా? ఆ అబ్బాయి తెలుగు అర్థమవుతుంది కదా? అర్థం కదా? కన్నడ బాయ్ కూర్చోబా, ನನಗೆ ಕನ್ನಡ ಗೊತ್ತು ಬಾ, ಕೂತ್ಕೋ. ನಾನು ಏನು ಹೇಳ್ತಿದ್ದೀನಿ ಅರ್ಥ ಮಾಡ್ಕೊ, ತೆಲುಗುದಲ್ಲೇ ಅಟ್ಲೀಸ್ಟ್ ನಿಂಗೆ ಎಷ್ಟು ಆಗ್ತದೆ ಅಷ್ಟು ಅರ್ಥ ಮಾಡ್ಕೊ. ನಾನು ಆಮೇಲೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತೀನಿ. ಇದು ಮಹಾಭಾರತ ಅಂತ, ಇದು ಓದ್ರೆ ಏನು ಬರುತ್ತೆ ಅಂತ ನಿಮ್ಗೆ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ. ರಾಮಾಯಣ ಓದ್ರೆ ಏನು ಬರುತ್ತೆ ಅಂತ ನಿಂಗೆ ಆಮೇಲೆ ಹೇಳ್ತೀನಿ. ಆಯ್ತು ಸ್ವಾಮಿ ಗೊತ್ತಾ? ಎಷ್ಟವರೆಗೂ ಪರಿಚಯ ಇದ್ದಾರೆ? అలా వస్తుంది ఊరికే అట్లా అదొక మాట అంటే ఈజీ కదా ఆడుకోనేకి, అందుకు పిలిచి కూర్చోబెట్టిన. ಸೊ ಹನುಮ ಯಾರು ಅಂತ ಹೇಳ್ತೀನಿ, ಅರ್ಥ ಆಯ್ತಾ? ಕೃಷ್ಣ, ಇದು ಕೃಷ್ಣನ ಬಗ್ಗೆ ಪಾತ್ರ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಏನಂತ. ಗೋವಿಂದ ಅವ್ರು ಕೂತಿದ್ದಾರೆ ನೋಡು, ರೆಡ್ ಶರ್ಟ್ ಹಾಕ್ಕೊಂಡು ಕಾಣಿಸ್ತಾರಲ್ಲ, ಎವ್ರಿ ಡೇ ಬರ್ತಾರೆ. ಹತ್ರ ಒಂದು 4-5 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಇರುತ್ತೆ. ಸಾರ್ ಲೆಕ್ಚರರ್, ಈ ಸಾರಿ ಇರೋದು 3 ಕಿಲೋಮೀಟರ್ಸ್. ಈ ಸಾರಿ ಎಲ್ಲ ಏನು ಕೂತಿದೆ ಗೊತ್ತಾ? ಭಗವಂತ ನಮಗೆ 24 ಗಂಟೆ ಟೈಮ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ರೈಟ್? ಎಲ್ಲರಿಗೂ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಮತ್ತೇನಿದು ಓದ್ರೆ ಏನು ಬರುತ್ತೆ? ಕ್ವಶನ್ ಮಾಡ್ಕೋಬೋದಲ್ವಾ? ನಿಂಗೆ ಮ್ಯಾಥ್ಸ್ ಅಂದರೆ ಇಷ್ಟ ಇರ್ಬೋದು, ಇಂಗ್ಲೀಷ್ ಇರ್ಬೋದು, ಕನ್ನಡ ಇರ್ಬೋದು, ವಾಟ್ ಎವರ್ ಇಟ್, ವಿಚ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಓಕೆ. ಏನದು ನಾಳೆ ದಿವಸ ನಿಮ್ಗೆ ಯೂಸ್ ಆಗುತ್ತೆ? ಓನ್ಲಿ ಫಾರ್ ಸ್ಟಡೀಸ್, ರೈಟ್? ಯು ಹ್ಯಾವ್ ಫಾರ್ವರ್ಡ್ ಇನ್ ಅದರ್ ಕ್ಲಾಸ್ ಅಷ್ಟೇ ಅಲ್ಲ. ಇನ್ನೇನಿದೆ? 6th ಕ್ಲಾಸ್ ಸಿಲೆಬಸ್ ಏನಾದರೂ ಓದ್ತೀಯ ಇವಾಗ? ಎಷ್ಟು ಕ್ಲಾಸ್? 7. 5th ಕ್ಲಾಸ್ ಓದ್ತೀಯಾ? 3rd ಕ್ಲಾಸ್ ಓದ್ತೀಯಾ? 10th ಕ್ಲಾಸ್ ಓದ್ತೀಯಾ? ಪ್ರೆಸೆಂಟ್ ಮಾತ್ರ ಓದ್ತೀಯ, ರೈಟ್? ಇದನ್ನು ಒಂದ್ಸಲ ಓದು, ಲೈಫ್ ಟೈಮ್ ಅಚೀವ್ಮೆಂಟ್ ಬಂದಂಗೆ. ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಸೊ ಇವಾಗ ಓದ್ಬೇಡ, ಬುಕ್ ಇಟ್ಕೊಂಡಿರೋ ಮನೆಯಲ್ಲಿ. ವೀಕ್ಲಿ ಒಂದು ಸಂಡೇ ಬರುತ್ತಲ್ವ, ಆಡ್ಕೊಳಕ್ಕೆ ಕಳಿಸ್ತಾರಲ್ವ ಮನೇಲಿ, 10 minutes ಬುಕ್ ಓದು, ರೈಟ್? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಒಂದು ಸಂಡೇ 10 minutes ಓದು, ನೆಕ್ಸ್ಟ್ ಸಂಡೇ 1 hour ನೀನೇ ಕೂತ್ಕೊಂಡು ಓದ್ತೀಯ. ಇಟ್ಸ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸ್ಟೋರೀಸ್, ಇಟ್ಸ್ ನಾಟ್ ಎ ಸ್ಟೋರೀಸ್. ಇದು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇರುವಂಥ ಒಂದು ಪಾತ್ರಗಳು, ಸ್ಟೋರಿ. ಇಲ್ಲಿ ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋಂಥ ವಿಷಯ ಏನಪ್ಪ ಅಂದರೆ, ನಾನು ನೆನ್ನೆನೇ ಸಾರಿ ಹೇಳ್ತಾರೆ, ಜಾಸ್ತಿ ಸಲ ಇವರೇ ಹೇಳ್ತಾ ಇರ್ತಾರೆ. ಸುಂದರದ ಇಬ್ಬರು ಸೋದರರು ಇರ್ತಾರೆ, ಫ್ರೆಂಡ್ಸ್, ಬ್ರದರ್ಸ್. ಅವರಿಬ್ರು ನಮಗೆ ಮರಣ ಇರಬಾರ್ದು ಅಂತ ಕೇಳ್ತಾರೆ ಬ್ರಹ್ಮದೇವ್ರನ್ನ. ಮರಣ ಇಲ್ದಿರ ಇರೋಕ್ಕಾಗಲ್ವಲ್ಲ, ಏನಂತೀಯ? ಮರಣ ಇರಲೇಬೇಕು ಪ್ರತಿಯೊಂದು ಜೀವಿಗೂ, ಬ್ರಹ್ಮ ಸಮೇತ ಇರುತ್ತೆ ಮರಣ. ನೋಡಿ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಿದ ತಕ್ಷಣ ನಿಮ್ಮ ಫಾದರ್ ಅಲ್ಲಿ ಕುದಿರೋದು, ಫಾದರ್ ಸಮೇತ ಸೈಲೆಂಟ್ ಆಗಿಬಿಟ್ರು, ಫೋನ್ ಎತ್ತಿಬಿಟ್ರು ಅವರು. ಸೊ ಸ್ಟೋರಿ ಯಾವಾಗ ಕನೆಕ್ಟ್ ಆಗುತ್ತೋ ಆಟೋಮೆಟಿಕ್ಲಿ ನಿಮ್ಮ ಮೈಂಡ್ ಎಲ್ಲ ಅಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಫೋನ್ ಎತ್ತಿಟ್ಬಿಟ್ರು ಅವರು, ನಾನು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ, ಕಟ್ಟೆ ಬಿಟ್ಟು ಕೂತ್ಕೊಂಡು ಏನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂತ. ಓಕೆ, ಸೊ ಹಂಗಾಗಿ ಅವರಿಬ್ಬರು ಒಂದು ತಪಸ್ಸು ಮಾಡಿ ಕೇಳುವಂತಾರೆ ಬ್ರಹ್ಮದೇವ್ರನ್ನ, ನಮಗೆ ಮರಣ ಇರಬಾರ್ದು, ನಾವೆಲ್ಲರನ್ನು ಹಿಂಸೆ ಕೊಡಬೇಕು ಅಂತ ಕೇಳ್ತಾನೆ. ಬ್ರಹ್ಮ ಹೇಳ್ತಾನೆ, ಒಂದೇ ಕೊಡ್ತೀನಿ, ಮರಣ ಹೇಳ್ದಿರ ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ನೀನು ಏನು ಬೇಕಾದ್ರೂ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಡು ಅಂತಾನೆ. ಅವನೇನು ಮಾಡ್ತಾನೆ? ಎಲ್ಲರನ್ನೂ ಹಿಂಸೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಇದರ ಅರ್ಥ ಏನಪ್ಪ ಅಂದರೆ, ನಾವು ಯಾರಿಗಾದ್ರೆ ಇಷ್ಟಪಟ್ಟು ಒಂದು ವಸ್ತು ಕೊಡ್ತೀವೋ ಅದು ಯೂಸ್ ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ ಅಂದರೆ ಅದು ನಮ್ಮನ್ನೇ ಎಫೆಕ್ಟ್ ಕೊಡುತ್ತೆ ಅಂತ ಅರ್ಥ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ನಾವು ಎಂಥದ್ದು ಕೇಳಬೇಕಪ್ಪ ಅಂದರೆ, ಲೋಕಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರೋಂಥದ್ದು ಕೇಳಬೇಕು, ಕ್ಲಾಸಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿರೋಂಥದ್ದು ಕೇಳಬೇಕು. ಸರ್ ನಂಗೊಂದು ಡೌಟ್ ಇದೆ ಸರ್ ಅಂತ ನೀವು ಕೇಳ್ತೀರಾ ಕ್ಲಾಸ್ ರೂಮಲ್ಲಿ, ರೈಟ್? ನೀನು ಕೇಳೋ ಡೌಟು ನಿನ್ನ ಕ್ಲಾಸ್ ರೂಮಲ್ಲಿ 50 ಮೆಂಬರ್ಸ್ಗೆ ಯೂಸ್ ಆಗಬೇಕು ಅಂತ ಡೌಟ್ ಕೇಳು. ಸೊ ಇವತ್ತು ಟಾಪ್ ಪೊಸಿಷನ್ ಇನ್ ದ ಕ್ಲಾಸ್. ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿರೋ ಕ್ವಶನ್ ನೀನು ಕೇಳಿದೆ ಅನ್ಕೋ, ನಾರ್ಮಲ್ ಅವನು ಅಂತಾರೆ. ಬಟ್ ಡಿಫ್ರೆಂಟಾಗಿ ಕೇಳಿದೆ ಅನ್ಕೋ, ಎಲ್ಲರ ಮೈಂಡಲ್ಲೂ ನೀನು ಇರ್ತೀಯ. ನೋಡಿದ್ಯಾ? ನೀನು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಸೈಕಲ್ ತುಳಿದಿದ್ದಕ್ಕೆ ಇಷ್ಟೆಲ್ಲ ಕ್ಲಾಸ್ ನಿಮಗೆ ರಿಯಲ್, ರೈಟ್? ಸೊ ಹಂಗಾಗಿ ಈ ಒಂದು ಸ್ಟೋರಿಲಿ ಇವಾಗ ಅವ್ರು ಏನಾಗ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಓಕೆ, ಫಸ್ಟ್ ತೆಲುಗುದಲ್ಲಿ ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. ಓಕೆ, ಔಟ್ ಆಫ್ ಪೀಪಲ್ ತೆಲುಗು ನಾವು, ನೀನು ಕನ್ನಡ ಆಮೇಲೆ ಎಕ್ಸ್ಪ್ಲೇನ್ ಮಾಡ್ತೀನಿ. ಗುಡ್, ಕೂತ್ಕೋ. ಏನು ನಿನ್ನ ಹೆಸರು? ಆರ್ಯನ್ ಬರ್ತ್ಡೇಯಿಂದ ಇವತ್ತೆಲ್ಲರಿಗೂ ಕಡುಪು ಮಾಡಿದಾರಪ್ಪ, అందరికీ కూడా చేశారమ్మ ఈరోజు ఆ పిల్లడు బర్త్డే. ఓకే, లాస్ట్ అతనికి మంచి బ్లెస్ చేద్దాం. ఓకే ఓకే, సరేనా? ఆ విధంగా అతను చేసినటువంటి పాప కృత్యాలకు ఏమ్మా అదంతా వెళ్ళి బ్రహ్మదేవునితో చెప్పుకుంటూ ఉన్నారు. బ్రహ్మదేవుడు కూడాను వరం ఇచ్చిన తర్వాత ఏమీ చేయలేడని అర్థమైపోయింది.
శివ 10 minutes ఓకే సరే దా ఓకే. విశ్వకర్మను పిలిపించారు ఓకేనా. అదంతా కూడా వివరించి ఆ మహాతపస్వి బ్రహ్మ విశ్వకర్మ వచ్చిన పిదప నీవు సుందర స్త్రీగా, ఓహో ఈయనేనా అట్లా వెళ్ళేది, సుందర స్త్రీగా వారి దగ్గరకు తయారై వెళ్ళుము. విశ్వకర్మ కూడా మా కాగలడు అట్లయితే. అవునా, అంటే నేను విశ్వకర్మ ఇంతవరకు శిల్పని అనుకున్నాను, శిల్పాలు దేవశిల్పి అని అనుకున్నాను. కాబట్టి తయారు చెయ్యు మరి ఆజ్ఞాపించాడు. ఆయన కాలే, అలాంటి శిల్పాన్ని ఒకటి చేయమని చెప్పాడు, ఆజ్ఞాపించాడు. సుందర స్త్రీని వారి వద కొరకు తయారు చేసి పంపించమని ఆజ్ఞాపించాడు. అది పితామహుని నమస్కరించి ఆ మాటలను శిరస వహించి విశ్వకర్మ బాగా ఆలోచించి దివ్యమైన ఒక సుందరిని సృష్టించాడు. ముల్లోకాల్లో చరాచరాల్లో ఏ పదార్థము శ్రేష్టమైందో దానిని తీసుకురమ్ము అని విశ్వకర్మ ఆదేశించాడు. ఆ పదార్థాలతో ఒక సుందరి శరీరాన్ని కూర్చాడు. పదార్థాలు తెస్తే ఆ పదార్థాలతో ఒక అందమైనటువంటి సుందరిమణిని తయారు చేశాడు. ఆ యువతి అవయవాల్లో రత్నాలనేకం చేర్చాడు, రత్నాలు అనేకం చేర్చాడు. రత్న కిరణాలు వెదజల్లేలాగా ఆమెను ఒక దేవ మణిలాగా నిర్మించాడు. అది ఎక్కడెక్కడ నగలు పెట్టుకుంటే కొంతమంది అందంగా ఉంటాయి, కొంతమంది చెవుల్లో కమ్మలు పెట్టుకుంటారు, గంటల్లాగా ఉంటాయి, వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే షేక్ అవుతాంటే కదా. అందంగా ఉండడానికి అట్లా అమర్చించాలి. అంటే మీకు పక్కన అర్థమైతే చెప్పాను, మరి నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఓకేనా. ఆ విధంగా ఒక అమ్మాయిని సృష్టించాడు. విశ్వకర్మ చేత విశ్వ ప్రయత్నంతో తయారు చేయబడినటువంటి ఆమె ముల్లోకాలలో నారీమణులలో సౌందర్య రాశులలో సాటి లేని యొక్క అందాల సౌందర్య రాశిగా ఆవిర్భవించాడు. ఆమె ఎవ్వరికి కూడా సాటి లేకుండా అంత అందం లేదేమో. మళ్ళా ఇప్పుడు మిస్ ఇండియా మిస్ వరల్డ్ అంటారు చూడండి, లేకుండా ఏమైనా తిండుకుంటారు, ఆ కాంపిటీషన్లో వెళ్తుంటారు అంతే, దానికి మిస్ ఇండియా పేరు పెట్టింటారు. కాబట్టి ఆ విధంగా ఆ అమ్మాయిని సృష్టించాడు విశ్వకర్మ. ఆమె శరీరంలో చూసే వారి దృష్టి ఆకర్షించి రూప సంపద నువ్వగించేంత అయినా కూడాను లేదు, పేరు పెట్టలేదంట. అమ్మాయి ఎక్కడైనా ఉందేమో చిన్ని ముక్కు సొట్ట కొంతమంది ఏదో ఉంటుంది సొట్టుగా, అవన్నీ ఏమీ లేకుండా అమర్చాడు ఆ యొక్క విశ్వకర్మ. అట్లా చేయకపోతే వాళ్ళు ఇద్దరు కొట్టాడుకుని సార్. అది ఇంత మాత్రం కథలో ఉంటే చాలు. నాకు పుడాల పక్క మీద మనసు అనుకుంది లేదు. నేనేదో మధ్యాహ్నం ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తులే, మా హౌస్ టూర్ చెప్పాల. లక్ష్మీ శరీరం దాల్చినట్టు ఆ కామరూపిణి సర్వ ప్రాణులలో కూడాను ఆకర్షింపజేసేలాగా ఉంది. మనసు చూస్తే ఒక లెక్క, ప్రాణులన్నీ చూస్తున్నాయంటే ఆవిడే. అంతేకాదు మనస్సు కూడా ఆకర్షిస్తూ ఉన్నది. అదేంపా ఉత్తమ రత్నాలను నువ్వగించే పరిమాణంలో తీసి నిర్మించడం చేత ఆమెకు బ్రహ్మ తిలోత్తమ అనేటువంటి పేరు పెట్టాడు. అది బ్రహ్మ చేత ఆమెకు ఆ పేరు వచ్చింది. అంటే సృష్టించి తీసుకొని పోయినట్టున్నాడు బ్రహ్మదేవుని దగ్గర. ఆమె తిలోత్తమగా పేరు పొందింది. తిలోత్తమ బ్రహ్మకు నమస్కరించి దోషులు ఘాటించి పలికింది, ప్రజాపతి నాపై ఏ కార్యభావాన్ని మోపాలని ఈ శరీర నిర్మాణం చేయించావు, నన్నైతే సృష్టించినావు, నేను ఇప్పుడు ఏం పని చేయాలా? బ్రహ్మాదేశానుసారమే చేసినట్టు మనతో రాదు కూడా రాసింటాడు. అప్పుడు పితామహ అని ಯಾರು ಗೊತ್ತಾ? ಬ್ರಹ್ಮ ಏನು ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? ಸೃಷ್ಟಿ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ನೋಡು ಎಂತ ಕರೆ ತಿಳ್ಕೊತಿದ್ದೆ ನೀನು ಬರ್ತ್ಡೇ ದಿವಸ. ನೀನು ಬ್ರಹ್ಮದೇವನು ಏನು ಹೇಳಿದ್ರೆ ನೀನು ತಿಳ್ಕೊತಾ ಇದೆಯಾ. ఓకే, బ్రహ్మ ఇలా పలికాడు, కళ్యాణి తిలోత్తమ నీవు సుందోప సుందుల వద్దకు పోయి
ఆకర్షణీయమొక నీ రూపంతో వారిని ప్రలోభ పెట్టుము అని చెప్పి పలికినాడు. ఈయన నిన్ను చూస్తుండగానే నీ రూప సంపదంతా కూడాను పొందాలి అనే నా కోరిక వారికి కలిగించు. నువ్వు వాళ్ళు చూసిన వెంటనే ఇప్పుడు నాకు కావాలంటే నాకు కావాలా అన్నట్లుగా నువ్వు వాళ్ళ దగ్గర ఉండు. వారిని పరస్పరం విరోధం ఏర్పడేట్లుగా నువ్వు ప్రవర్తించు. అక్కడ మెయిన్ ఏమవుతుంది, మీరిద్దరిలో ఎవరు గెలిస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటా ఉంటుంది. ఫినిష్ అయిపోయి వాళ్ళ కోరిక అదే. వాళ్ళకి విరోధం ఏర్పడిందంటే మరణం అంటుంది. బ్రహ్మ చెప్పిండేది, మీకు విరోధం ప్రారంభమైన రోజు మీరు చనిపోయినట్టు లెక్క. అది బయట వాళ్ళు చంపుకుండా వాళ్ళు చంపుకుంటే చనిపోతారు. వాళ్ళు చచ్చిపోతే కదా వీళ్ళకి బాగుండేది. నారదో వాచ, నారదు చెప్తున్నాడమ్మా. నారదుడు అన్నాడు, ఆమె అంగీకరించి బ్రహ్మకు నమస్కరించి ప్రతిజ్ఞ చేసిన విధంగా అక్కడున్న దేవతలకు ప్రదక్షిణము చేసి బ్రహ్మ దక్షిణానికి, శివుడు తూర్పుకు అభిముఖంగా ఆసునులై కూర్చున్నారు. దేవతలు ఉత్తరంగా కూర్చున్నారు. ఋషులు అన్ని వైపులా కూడాను ఆసీనులై ఉన్నారు. ఇలాంటి చదవడం వల్ల మనకు కూడా అప్పుడప్పుడు ఒకసారి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి వస్తూ ఉంటుంది. జ్ఞానం బాగా వస్తుంది. కాబట్టి ఆ విధముగా ఎవరెవరు ఏ స్థానాల్లో కూర్చోబెట్టొచ్చినది ఒక మనకు ఇలాంటి చదివినప్పుడు అర్థమవుతుంది అనమాట. తిలోత్తమ దేవ సముదాయానికి ప్రదక్షిణము చేసినప్పుడు ఇంద్రుడు, ఈశ్వరుడు తమ తమ స్థానాల్లో ధైర్యంగా ఆసీనులై ఉన్నారు. ఆమె శంకరునికి దక్షిణ పార్శ్వానికి పాగా శంకరులకు ఆమెను చూడవలసి వచ్చింది. ఆయనకు పద్మం వలె ప్రకాశించే వేరొక ముఖము ఏర్పడింది. పరమేశ్వరునికి ఆయన మరొక ముఖాన్ని మార్చుకున్నాడు. వెనుక తిరిగేటప్పుడు పశ్చిమ ముఖం, ఉత్తరానికి పోయినప్పుడు ఉత్తర ముఖము కూడాను పరమేశ్వరునికి ఏర్పడినాయి. అందుకే పరమేశ్వరస్య పంచముఖాయ నమః. ఆయనకు 5 ముఖాలు. పరమేశ్వరునికి 5 ముఖాలు ఉంటాయి. 4 దిక్కులు 4, ఊర్ధ ముఖుడు ఉంటుంది 5వ ముఖం. ఆయన వాళ్ళ పేర్లే సద్యోజాతాది, వామదేవ, గౌరపురుష, ఈశాన ముఖాలు. అదే పంచభూతాలు. మనం శ్రీరంగం అంటున్నాం. శ్రీరంగం దగ్గరే ఇది ఉండేది పృథివీ, ఇది జలలింగం. అక్కడ మీరు ఎప్పుడైనా కూడా నీళ్ళు ఉంటాయి. చూసారు కదా సార్, ఆ లింగంలో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. శ్రీలింగం దగ్గర అదే వీళ్ళు అనుకున్నారు, శ్రీరంగం అనుకున్నారు. అది ఎప్పుడే ఉంటుంది మొత్తానికి. మంది శివరాత్రి తర్వాత ఉంటుంది. మరొక విషయం రికార్డుగా పర్లేదు సార్, ఇది విషయంలోనే అది కూడా వస్తుంది. వాళ్ళు కదిరిలో మనం ఒకసారి లాస్ట్ టైం పోయినప్పుడు కదిరిలో వాళ్ళ అల్లుడు గారు అక్కడ ఉంటారు. ఆ రథోత్సవం సంబంధించిన వ్యక్తులు వాళ్ళు ఈవినింగ్ మనం అడిగితే ఫోన్ చేసి మాట్లాడారంట. మనం ఒక లెటర్ ఇస్తే ఈఓకి ఇచ్చి, కదిరి ఈఓకి ఒక డేట్ మనకు ఎప్పుడైనా కేటాయిస్తారు. కాబట్టి బ్రహ్మోత్సవాలలో, కదిరి బ్రహ్మోత్సవంలో ఒకరోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. దానికి సంబంధించి మనం సిద్ధంగా ఉండేది మంచిది. ఎందుకంటే ఆ దాదాపు ఆంధ్రప్రదేశ్ మొత్తం టెలికాస్ట్ అవుతుంది, ఇంకా అన్ని చోట్ల టెలికాస్ట్ అవుతుంది. సో కాబట్టి అటువంటి అవకాశం మనకు త్వరలో రాబోతుంది. ఎప్పుడు ఏంటి అనేది నేను మళ్ళీ కనుక్కొని మీకు చెప్తాను. కాబట్టి దానికి సిద్ధంగా ఉండండి. ఈసారి బ్రహ్మోత్సవాలలో భజన, సత్సంగము అన్నీ ఉంటాయి. వాళ్ళ టైం ఎంతో ఇస్తారు మనకు, 1 అవర్ ఇస్తారు. అది విషయం. అది కాబట్టి కాదు సార్, మార్చిలోనే దగ్గరలోనే ఉంది సార్. ఓకే. ఆ విధముగా మహేంద్రునికి కూడా ముందు, వెనుక, ప్రక్కన అన్ని వైపులా కూడాను విశాలాలు, ఎర్రని కాంతులు గల 1000 కనులు బహిర్గతం అయ్యాయి. 1000 కళ్ళు ఎవరికి? చెప్తాండారులే వాళ్ళు చెప్తారు కదా, ఎవరో ఒకరు సభలో చెప్పినారంటే అటుకే క్యాచ్ అవుతుంది. పూర్వము స్థానమైనటువంటి శంకరుడు చిత్రముఖుడు అయ్యాడు. బలుని చంపినటువంటి ఇంద్రుడు సహస్ర నేత్రుడయ్యాడు. అలా మహర్షులకు, దేవ సంఘాలకు ఏ వైపున తిలోత్తమ వెళుతుందో ఆ వైపునకు వారి వారి ముఖాలు తిరిగాయి. తిలోత్తమకు తెలియదు కదా, కొత్తగా పుట్టింది, ఎవరు తెలుస్తుంది? అప్పుడు అక్కడ పరమేశ్వరుడు ఎవరని, ఇంద్రుడు ఎవరో తెలుస్తుందంటే ఈ యొక్క రూపాల ద్వారా వాళ్ళు కనుక్కుంటూ వెళ్తారు. అలా అప్పుడు దేవాది దేవుడైన బ్రహ్మను విడిచి మహాత్ములైన దేవతలందరికీ కూడాను చూపులు ఆమె శరీరం పైన
మరలా లగ్నమయ్యాయి. వాళ్ళే ఈమెను అంతగా చూస్తూ ఉన్నారంటే ఇంక ఈమె ఎంత సౌందర్యవతో. ఆమె బయలుదేరగా రూప సంపదచే సుందోపసుందులు నాశనం జరిగినట్లుగా దేవతలు ఋషులు భావించారు. ఆమెను చూసి మనమే తట్టుకోవడం లేదంటే వాళ్ళెంత మాత్రం, వాళ్ళు ఖచ్చితంగా చచ్చినట్టే అని నిర్ధారణ అయింది. అది విషయం. కాబట్టి లోకాన్ని సృజించే శీలం గల బ్రహ్మ ఆమె వెళ్ళిన పిదప దేవతలు ఋషులు మొదలైన వారిని వారి వారి ప్రదేశాలకు పంపాడు. ఇంక మీరు నిశ్చింతగా పోండప్ప, ఒక ఆమె వచ్చింది, ఇంక ఆయన చూసుకుంటుంది కథ, ఆయన కథ, మీరు మీ స్థానాలకు పోండి. అందరికీ భయపడుతుంది, బ్రహ్మలోకంలో ఉండిపోయినారు కదా. సో కాబట్టి వాళ్ళందరినీ కూడాను వాళ్ళ వాళ్ళ స్థానానికి పంపించేసినారు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి విదురాగమరాజ్యం లంబాపర్వణి సుందోపసుందవాఖ్యానం తిలోత్తమ ప్రదేశ ప్రస్థానే దశాదిశాఖ్యాతోధ్యాయ 211 సర్గ సుందోపసుందులో మరణం. ద్రౌపది పట్ల పాండవులు నియమము. కాబట్టి నారదుడు ఇలా చెప్తూ ఉన్నాడనమాట. జిత్వాదు పృథివీం దయిత్వా నిస్సంపత్నోగదౌ విదః కృత్వాదు లోకామవ్యగ్రహ కృతకృతౌ బభూవతు అని చెప్తున్నాడు. ఏమని నారదుడు అన్నాడు, యుధిష్ఠిర, సుందోపసుందులు ఇరువురు కూడాను భూమండలాన్ని అంతటా జయించి శత్రువులు పీడలు లేని వారే ముల్లోకాలు కూడాను వశపరుచుకున్నారు. ఇంకా మాకు ఎవరంటే ఏం భయం ఉంది, మాకు ఇంకా ఏ లోకమైనా పోవచ్చు. వాళ్ళు దేవలోకానికే వెళ్ళినటువంటి వాళ్ళు. కాబట్టి ఇంకా మనకు శత్రువులు లేకుండా చేసుకున్నాము. కాబట్టి ఇంకా మనం నిశ్చింతగా ఉండవచ్చు అని భావిస్తూ ఉన్నారు. దేవతలు, గంధర్వులు, యక్షులు, నాగలు, రాక్షసులు, మానవులందరూ కూడాను రత్నాలు సహకరించి మిక్కిల సంతుష్టులై చెందారు. ముల్లోకాలలో వారికి ఎదుర్కొనేవాడు లేననే గర్వము దేవతలందరూ కూడాను కర్మలు విడిచిపెట్టి భోగ విలాసాలకి లోనయ్యారు. వీళ్ళిట్లా కాబట్టి దేవతలు కదా వాళ్ళు, వాళ్ళకి ఎగ్జిబిషన్స్ ఉంటాయి, మళ్ళీ మనం వాళ్ళతో పోల్చుకోవడానికి లేదు, మనం చేయాల్సిందే. సుందరి స్త్రీలు, మృదుమాలలు, భక్ష్యాలు, భోజ్యాలు, సుగంధ ద్రవ్యాలు, వృద్ధులైనటువంటి పానాలతో మిక్కిలి ప్రీతిగా అనుభవిస్తూ ఉన్నారు. అంతఃపురంలోనటువంటి వనాలు, ఉద్యానవనాలు, పర్వతాలు మొదలైనటువంటివన్నీ కూడాను మనస్సుకు నచ్చిన ప్రదేశాలలో దేవదేవతలందరూ కూడా విహరిస్తూ ఉన్నారు. పిమ్మట ఒకనాడు సమతలమైనటువంటి వింధ్యా పర్వత శిఖరాన పుష్పించినటువంటి శాల వృక్ష శోభలను ప్రదేశాలు విహారం కోసం వెళ్ళారు. వారిరువురు దివ్య సర్వభోగాలు సమకూర్చగా శ్రేష్టాసనాలపై స్త్రీలతో కలిసి కూర్చుని ఆనందంగా మునిగిపోయారు. చాలామంది స్త్రీలు వారి వద్దకు వచ్చి నృత్యాలు కూడా చేశారు. స్తుతి పాఠాలు కూడాను వారికి చెప్పి ఆనంద పెట్టారు. అదే సమయంలో తిలోత్తమ ఒకే ఒక్క ఎర్రటి వస్త్రం ధరించి పూలు కోస్తూ వారికి ఉన్మత్తులను చేసింది. ఈ వాటికి వచ్చింది. నదీ తీరాలలో కర్ణికారా పుష్పాలను కోస్తూ రాక్షసులు ఇరువురును ఉన్నటువంటి ఆ ప్రదేశానికి ఆమె చేరుకుంది. వారిరువురు మధుసేవ చేశారు. వారి కన్నులు మధుముతో ఎర్రబడ్డాయి. అందమైనటువంటి తిలోత్తమను చూసి వెదను పొందసాగారు. రాసుకున్నప్ప అందులో వాళ్ళు మధు వేరే సేవించినారు. మదంటే మందు. వారి వారి ఆసనాల్ని విడిచి అందరూ ఆమె వద్దకు చేరుకున్నారు. ఇది ఏం పాయి గుంపుని వేయింటారు దాని ప్రమత్తుల ఇరువురు కూడాను ఆమె ముఖాన్ని చూశారు. సుందరమైనటువంటి కనుబొమ్మలు గల ఆమె కుడి చేతిని సున్నుడు పట్టుకున్నాడు. ఉపసున్నుడు ఆమె ఎడమ చేతిని పట్టుకున్నాడు. ఆ చేవుగురు ఈ చేవురు పట్టుకున్నారు. పూలు కోసేది.
వారి ఇరువురు మొదట వరిగర్వితులై తర్వాత బలసంపన్నులై ఆపై ధన రత్న సురాపాన మత్తులై ఉన్నారు. మదగర్భితులైనటువంటి సుందోపసుందులు ఒకరిపైన ఒకరు కళ్ళు ఎర్ర చేసుకున్నారు. నాకు కావాలా? తాగేసి దిక్కు తెలియదు. ఆమె చూశారు కదా, పట్టుకున్నారు. అందులో ఏమి ఇద్దరిదే ఒకటే మైండ్ సెట్. నన్ను చెప్పేటప్పుడు అన్నాం, ఒకే ఆహారం, ఒకే కంచం, వాళ్ళు ఒకే నిద్ర, ఒకే బెడ్ మీద పడుకుంటారంట. అంత క్లోజ్ బ్రదర్స్ వాళ్ళిద్దరు. ఒకేలాగా తపస్సు చేసింటారు. ఆ రాక్షసులు మాటి మాటికి తిలోత్తమా అంటే తిలోత్తమా అని ఆకర్షిస్తున్నారంట. నువ్వు నాకు కావాలంటే నువ్వు నాకు కావాలి. కుడి క్రీగంటి చూపుతో సుందుని, ఎడమ కంటితో ఉపసుందుని ఆమె వశపరుస్తూ ఉందంట. ఇది ఇట్లా ఇద్దరికి సైజ్ చేసేటట్లు ఊరికి చేయాలి కదా మరి. వచ్చేది ఎట్లా ఆమె ఇద్దరిని ఆకర్షిస్తూ ఉంది. ఆమె గంధ ఆభరణాలు రూపాలతో వ్యామోహం చెంది వారిరువురు కూడాను మద కామాలతో పీడితులై ఒకరితో ఒకరు ఇలా పలికారు. ఇక మనం చూద్దాం. సుందుడు ఉపసుందుడితో, ఈమె నా భార్య, నీకు తల్లి. వదినంటే తల్లే, తల్లితో సమానమే వదిలే. అది ఈమె నా భార్య, నీకు తల్లితో సమానం అన్నాడు. ఉపసుందుడు సుందరితో, ఈమె నా భార్య, నీకు కోడలతో సమానము అన్నాడు. ఈమె నీది కాదు నాది కాదు అని పలుకుతూ వారిలో క్రోధం పెరిగింది. తిలోత్తమ సౌందర్యంతో మోహితులైన వారి స్నేహ సౌవర్ణము రెండూ నశించిపోయాయి. ఇంతవరకు ఇద్దరు కలిసి లోకాలు తిరగలాడారు. ఒక స్త్రీ చేత ఇద్దరిలోనూ ద్వేషం ప్రారంభమైంది. నాశనం అయిపోతా ఉంటే వాళ్ళిద్దరు అయిపోయింది. ఆమెను పొందాలని సంకల్పం చేసుకుని ఇరువురు భయంకరమైనటువంటి గదలు చేతికి తీసుకున్నారు. అయిపోయినప్ప వారిద్దరూ ఆమె విషయంలో కామమోహితులు అయ్యారు. ఆమెను పొందడంలో నేను ముందంటే నేను ముందు, నేను ముందంటే నేను ముందు అని పలుకుతూ పరస్పరం గదులతో మోలుకున్నారు, కొట్టుకున్నారు. ఆ శబ్దానికి భూమి అంతా కూడా కంపిస్తూ ఉందంట. అవి కొట్టుకుంటా అంటే గదితో. వారి సర్వాంగాలు రెండూ కూడా ఇద్దరు కూడా రక్తసిక్తమైపోయినారు. ఏం నేను చదివినప్పుడే రక్తసిక్తాలు వస్తాయి సార్. రామాయణంలో యుద్ధకాండంతా నేను చదివాను. రక్తసిక్తులైనారు. ఆకాశం నుంచి జారినటువంటి ఇద్దరు సూర్యుల వలె ప్రకాశించారు. వారు మరణించక స్త్రీలు రాక్షసులు భయపడి విషాదంలో మునిగిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయినారంట. వీళ్ళు కొట్టుకుంటాడు చూసి పైన కీనుదూకి పరిగెత్తారంట పాతాళంలోకి. చోరబడ్డారు. విశుద్ధమైనటువంటి అంతరాత్మతో భగవంతుడైనటువంటి బ్రహ్మ దేవతలతో ఋషులతో కలిసి తిలోత్తమును ప్రశంసించారు. అమ్మాయి మేము మంచి పని చేసినాను, ఈమె దొంగిపోయినట్టే బ్రహ్మ ఊదికి ఆరేసినాం లేదు కదా. వరం ఇవ్వడానికి కూడా సంసిద్ధం వ్యక్తం చేశాడు. వరం ఇవ్వాలనే ప్రసన్నుడైనటువంటి బ్రహ్మ ఆమెతో ఇలా పలికాడు, తిలోత్తమ, ఎక్కడి వరకు సూర్యుడు సంచరిస్తాడో అక్కడి వరకు నువ్వు సంచరించవచ్చును. వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఈమె బ్రహ్మ చెప్పిన పని చేసింది కాబట్టి ఆమెకు వరం ఇస్తున్నాడు. ఏం వరం ఇస్తున్నాడు? సూర్యుడు ఎక్కడి వరకు వెళ్ళగలడో అక్కడ వరకు ఈమె వెళ్ళొచ్చు. సూర్యుడు ఎక్కడికి పోలేడు, ప్రపంచమంతా ఉన్నాడు. అది ఈమె కూడా ప్రపంచమంతా పోవచ్చు. నీ తేజం ఇతరులు చూడలేరు. అది ఇట్లా తిలోత్తమకు వరాన్ని ఇచ్చి త్రిలోక రాజ్యం ఇంద్రుడి పైన ఉంచి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. సో సుందోపసుందరు కూడాను చనిపోయినారు. ఇలా ఆమె వరము కూడాను పొందింది. ఇప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడు, నారదుడు
అన్నాడు. ఈ విధంగా అన్ని విషయాల్లో కలిసి ఉన్నటువంటి ఒకే నిశ్చయం గలవారిరువురు కోపించి ఒకరిని ఒకరు తిలోత్తమ కారణంగా వాళ్ళు చంపుకున్నారు. అది ఎక్కడ తాళం రెడీ అవుతుందో అక్కడే కీ కూడా రెడీ అయింది. ఈ కథ నారద మహర్షి పాండవులు ఎందుకు చెప్పాడు ఈ కథ? అదే ఈమె వాళ్ళ భార్య ద్రౌపదికి తిలోత్తమ ఎంత సౌందర్య రాశో ద్రౌపది కూడా అంత సౌందర్య రాశి. మీరు 5 మంది ఆయన పొందినారు కదా, ఇలా కొట్టుకోకండి మీరు కలిసిమెలిసి ఆయన చెప్తాను. అది ಯಾಕಂದ್ರೆ ಪಾಂಡವರ 5 ಜನಕ್ಕೂ ద్రౌపది ఒబ్బరే వైఫ్. ఓకే, అది మళ్ళీ ఇంకొక కథ ఉంది దానికి. ఆమె తన అంతరాత్మను శుద్ధి చేసుకునే శక్తి ఉంటున్నారు ఆయనకి. ఒక భర్త దగ్గర నుంచి ఇంకో భర్త దగ్గరికి పోయేటప్పుడు తను అలాగే పోదంట. అంటే ఆమెకు ఇది అటువంటి మనం యవనము చెడిపోదు. ఆమెకు ఆ ఫీలింగ్ కూడా రాదంట. ఆడికి పోతే ఇంకోటి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోతే ఇతను నా భర్త అన్నట్లు అయిపోతుందంట తను. నేను భీముని దగ్గరికి పోయించాను, అర్జున్ దగ్గరికి పోయిన అక్కడ ఆయనకి లేదంట. అట్లాంటిది కూడా వరాలు ఉంటాయి అని అర్థమవుతుంది. ఓకే, ఈశ్వరుడు వర్మించాడు. అదే ఇವೆಲ್ಲ ಓದಿದಾಗ ನಮ್ಗೆ ಏನಾಗ್ತಾ ಅಂದರೆ, ಯಾಕಂದರೆ ಇವರು ನೀವು 7th ಕ್ಲಾಸ್ ನಾವು. ಓಕೆ, ಇಫ್ ಯು ಆರ್ 10th ಆರ್ PUC ಯುವರ್ ಮೈಂಡ್ ಸೆಟ್ ವಿಲ್ ಬಿ ಚೇಂಜ್. ಓಕೆ, ವೈ ಆರ್ ದಿ ಸೀನ್ ಸೊಸೈಟಿ ನೋಡ್ತಾ ಇರ್ತೀನಿ, ನೀನು ಆಚೆ ನೋಡ್ತಾ ಇರ್ತೀಯ, ಫೋನ್ ನೋಡ್ತೀಯ ಆಲ್ಮೋಸ್ಟ್ ಆಲ್. ಅಂದರೆ కన్నడ వస్తుంది ఆల్మోస్ట్. కాదు సార్, నేను కన్నడ ఎందుకు చెప్తానంటే నాకు కన్నడ వస్తుందని కాదు, కన్నడలో నేను చెప్పడం వల్ల అప్పుడు అట్లా కూర్చొని వచ్చి తెలుగులో చెప్తే సైకిల్ ఎక్కే. కాబట్టి ಇನ್ನೊಂದು ವಿಷಯ ಏನಂದರೆ, ఇంకో విషయం ఏమంటారమ్మా, పుట్టినరోజు వేడుకలు వాళ్ళకుంటే స్థాయి దగ్గరికి చేసుకోవచ్చు, ఎక్కడైనా హోటల్లోనో ఎక్కడైనా చేయొచ్చు. కానీ ఈడు ఒక భజనా సత్సంగం ఉంది, ఇట్లాంటి చోట్ల వేడుకలు చేసుకోవాలా, 10 మందికి ఒక ఆహారాన్ని అందించాలనేటువంటి భావన పుట్టింది కదా. దానికి మనం వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మధ్యాహ్నం నుంచి ఉగురా ఇద్దరా వాళ్ళు 6 మంది కూర్చొని పిండి వంటలు చేస్తానన్నారు. ఇట్స్ నాట్ ఈజీ. మనం ఏదో 10 నిమిషాలు ఉప్ప చేసేకి ఎంత తాపట్రేమో మనకి. ఉప్ప చేసేకి వాళ్ళు పొద్దునైతే రాత్రి అయితే మధ్యాహ్నానికి రెడీ చేస్తాడు. అలా ఒక గంట కూర్చోడానికి టీవీ ముందరా అయ్యి మా ఆయన చూడమ్మ 12 రెడీ చేయాల, మళ్ళీ మధ్యాహ్నం కాఫీ, సాయంత్రం అయితే స్నాక్స్, మళ్ళీ 7-8 అయితే మళ్ళీ చట్నీ అవి ఇవి రుబ్బు, ಇದೇ ಸರಿಪೆ ಅಲ್ವಾ. ಮದರ್ಸ್ ಲೈಫ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕಿಚನಲ್ಲೇ ಸರಿರುತ್ತೆ ಅಲ್ವಾ. ನಾವು ಮಾತ್ರ ಕೋಪ ಮಾಡ್ಕೊತೀವಿ, ನಾನು ಹೇಳಿದ್ದು ಮಾಡಿಲ್ಲ ಅಂತ. ಯಾಕೆ ಅಗ್ರಿ ಆಗಿರೋದು, ಕೋಪ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಯಾಕೆ? ಅಮ್ಮ ಅಲ್ವಾ, ಒಂದು ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಯಾರಿಗೋಸ್ಕರ, ರೈಟ್. ಅದನ್ನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಏನೋ ಒಂದು ದಿವಸ ನಮಗೆ ಮಾಡಿದ್ದನ್ನ ಸರಿ ಬಿಡಮ್ಮ ಸೂಪರ್ ಆಗಿದೆ ಅಂತ ತಿಂದ್ಬಿಡ್ಬೇಕು, ರೈಟ್. ಮದರ್ ಹ್ಯಾಪಿ ಆಗ್ತಾರೆ, ನಿಜ ಅಲ್ವಾ. ನಾವು ಫಸ್ಟ್ ಅನ್ನೋದೇನು, ಏನಮ್ಮಿ ಯಾವಾಗಲೂ ಇದೇ ಮಾಡ್ತೀಯಾ, ಉಪ್ಪಿಟ್ಟೆ ಮಾಡ್ತೀಯ, ನಂಗೆ ಅದು ಮಾಡಬೇಕಾಗಿತ್ತು, ರೈಟ್. ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಕೇಳ್ತೀರ ಮಕ್ಕಳು, ಬಟ್ ಅವ್ರು ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲೂ ನಿಮ್ಮ ಬಗ್ಗೆ ಯೋಚನೆ ಮಾಡಿ ಇವತ್ತು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ ಕಂದ, ನಾಳೆ ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ ಅಂತಾರ ಇಲ್ವಾ. ಅವಾಗ ನಾವೇನು ಬೇಕು, ಓಕೆ ಮಮ್ಮಿ ಅಂದರೆ ಅವಾಗ ಅವ್ರ ಖುಷಿಯಿಂದ ನಾನು ಹೆಸರು ಮಾಡ್ತಾರೆ. ಸೊ ಹಂಗಾಗಿ ನಾವು ಯಾರನ್ನೂ ಕೂಡ ಹರ್ಟ್ ಮಾಡಬಾರ್ದು. ಇದರ ಸಾರಾಂಶ ಅದನ್ನೇ. ಯಾರನ್ನು ಹರ್ಟ್ ಮಾಡಿ ಕೋಪ ಬರುತ್ತೆ ಅಂದರೆ ತಾಳ್ಮೆನೂ ಇದ್ದಂಗೆ ಲೆಕ್ಕ, ರೈಟ್. ಆವಾಗ ತಾಳ್ಮೆಯಿಂದ ಇರೋಣ ಅಲ್ವಾ. ಫ್ರೆಂಡ್ಸ್ ಹತ್ರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ಸ್ಕೂಲಲ್ಲಿ ಇಂಥದ್ದು ನಿಮಗೆ ಎಸ್ಸೆ ರೈಟಿಂಗ್ಸ್ ಇರುತ್ತೆ ಅಲ್ವಾ, ಇಯರ್ಲಿ ಒನ್ಸ್ ಏನೋ ಎಸ್ಸೆ ರೈಟಿಂಗ್ಸ್ ಸ್ಕೂಲ್ ಡೇ ಏನೋ ಇರುತ್ತೆ. ಅಂಥ ಟೈಮಲ್ಲಿ ನೀವು ನಮ್ಮ ಹತ್ರ ಬನ್ನಿ, ಒಂದು 4 ವಿಷಯ ಹೇಳ್ತೀವಿ, ಯು ಕ್ಯಾನ್ ರೈಟ್ ಆ್ಯಂಡ್ ಸಬ್ಮಿಟ್ ಯುವರ್ ಕ್ಲಾಸ್. ಅದನ್ನು ಹೇಳು ಸ್ಪೀಚ್ ಥರ, ಇನ್ನು ನಮ್ಮ ಹತ್ರ ಕೇಳಿ ಇಂಥವು ಹೇಳ್ತೀವಿ, ಓಕೆ ಇಂಥ ಸ್ಟೋರೀಸ್ ಇದೆ, ನಾವು ಇಂಥದ್ದು ಓದಬೇಕು, ನಮ್ಮ ಧರ್ಮ ಇದು ಅಂತ. ನೋಡಿ, ಅಮ್ಮ ಹೇಳಿದ್ರೆ ನೀನು ಬೊಟ್ಟಿಟ್ಕೊಂಡೆ, ಇಲ್ಲಾಂದರೆ ನೀನು ಇಟ್ಕೊತಾ ಇರಲಿಲ್ಲ, ರೈಟ್. ಏನು ಇಟ್ಕೊಂಡಿಲ್ಲ, ಅದು ವಿಭೂತಿ, ಕುಂಕುಮ ಇಟ್ಕೋಬೇಕು, ವಿಭೂತಿ ಹಚ್ಕೋಬೇಕು. ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ವಿಭೂತಿ ಇಲ್ಲಿಂದ ಇಲ್ಲಿವರೆಗೂ ಇರಬೇಕಂತೆ. ಏನಕ್ಕೆ ನಾವು ಬೊಟ್ಟಿಟ್ಕೋಬೇಕು ಅಂದರೆ, ಇಲ್ಲಿ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ ಅಂತ ಇದನ್ನು, ಓಕೆ. ಇದು ಎಲ್ಲ ಬಾಡಿಯಲ್ಲಿ ಕೂಡ ಇಲ್ಲೊಂದು ಪವರ್ಫುಲ್ ಆದಂಥ ಸ್ಥಾನ ಇದೆ. ಅದು ನಮ್ಮ ದೃಷ್ಟಿನ ಆಕರ್ಷಣೆ ಕೊಡುತ್ತೆ. ಅಲ್ಲಿ ನಾವು ಕುಂಕುಮ ಇಟ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ, ಭಸ್ಮ ಇಟ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ, ಗಂಧ ಇಟ್ಕೊಳ್ಳೋದ್ರಿಂದ ಅದು ಆ್ಯಕ್ಟಿವ್ ಆಗುತ್ತೆ. ಅದಕ್ಕೆ ನೀನು ಹಳೆ ಋಷಿಗಳು ನೋಡು, ಮುನಿಗಳು ನೋಡು, ದೇವತೆಗಳು ನೋಡು, ಬೊಟ್ಟಿಟ್ಕೊಂಡೇ ಇರ್ತಾರೆ. ಯಾವತ್ತು ಕ್ವಶನ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವ ನಾವು, ಯಾಕೆ ಇವಾಗ ಹನುಮಾನ್ ಇದ್ದಾನಪ್ಪ, ಏನಕ್ಕೆ ಹನುಮಾನಿಗೆ ರಾಮನಿಗೆ ಇಷ್ಟ ಅಂತ ಹಾಕ್ಕೊಂಡ ಇಲ್ವಲ್ಲ. ಹಂಗಾಗಿ ರಾಮಾಯಣದಲ್ಲೂ ಕೂಡ ಹನುಮ ಈಸ್ ಎ ಮಂಕಿ, ರೈಟ್, ಅನಿಮಲ್ ಅದು,
ಮತ್ತೇನಕ್ಕೆ ಫ್ರೆಂಡ್ ಆದ ಅಂದರೆ ಭೇದ ಭಾವ ಇದನ್ನು ನೋಡ್ತಾನೆ ರಾಮ ಎಲ್ಲರೂ ಕೂಡ. ಒಂದು ಪಕ್ಷಿ ಸಹಾಯ ಮಾಡುತ್ತೆ ರಾಮನಿಗೆ, ಗರುಡ, ಜಟಾಯು ಪಕ್ಷಿ, ಅದೇನು ಲೇಪಾಕ್ಷಿ ಹೋದ್ರೆ ನೋಡ್ಬೋದು ದೊಡ್ಡ ಪಕ್ಷಿನ. ಆ ಥರ ರಾಮನ ಎಲ್ಲರೂ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಇವತ್ತು ನಾವು ಜೈ ಶ್ರೀರಾಮ್ ಅಂತೀವಿ. ಎಲ್ಲೆಲ್ಲಿ ರಾಮನಾಮ ಇರುತ್ತೋ ಅಲ್ಲಲ್ಲಿ ಹನುಮ ಇರ್ತಾನೆ, ಎಲ್ಲೆಲ್ಲಿ ಹನುಮನಾಮ ಇರುತ್ತೋ ಅಲ್ಲಿ ರಾಮ ಭಕ್ತರು ಇರ್ತಾರೆ, ಅಲ್ಲಿ ರಾಮ ಇರಲ್ಲ, ಅಲ್ಲಿ ರಾಮ ಭಕ್ತಿ ಇರ್ತಾರೆ. ರೈಟ್? ಹಂಗೆ ನಾವಂತೂ ಬುಕ್ಸ್ ಎಲ್ಲನೂ ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಪೇರೆಂಟ್ಸ್ಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ಮನೇಲಿ ಇಟ್ಕೊಂಡಿರಿ ಬುಕ್ಸ್ನ. ಕನ್ನಡ ಲ್ಯಾಂಗ್ವೇಜು, ಇಂಗ್ಲೀಷ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್, ವಾಟ್ ಎವರ್ ಎನಿ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಮನೇಲಿ ಇಟ್ಕೊಂಡಿರಿ. ಯಾವಾಗಲೂ ಒಂದ್ಸಲ ಬುಕ್ನ ತಿರುಗಿಸಿ ಓದಕ್ಕೆ ಕಳಿಸಿ. ಯಾಕಂದರೆ ಯಾವಾಗ ಇವ್ರು ಬುಕ್ಸ್ ಓದ್ತಾರೋ ಅಪ್ಸೆಟ್ ಆದ್ರೂ ತಡ್ಕೊಳ್ಳೋ ಶಕ್ತಿ ಇರುತ್ತೆ. ಇವಾಗ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಚಿಕ್ಕವರು, ಬಟ್ ಇವಾಗ ನೋಡಿ ಸಾಫ್ಟ್ವೇರ್ ಎಂಪ್ಲಾಯ್ಸ್ ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. ನಮ್ಮ ಫ್ರೆಂಡ್ ಒಬ್ಬರು ನಿನ್ನೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ಅಕುಲ್ ಅಂತ, ಸ್ವಾಮಿ 14 hours ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ ವರ್ಕ್, ಏನು ಮಾಡೋದು ಅಂತ. ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾರೆ ಅವರು? ಯಾಕಂದರೆ ಇವನಿಗಿಂತ ಸೀನಿಯರ್ ಒಬ್ರು ಬಂದಿದ್ದಾರಂತೆ, ಅವ್ನು ಇವನಿಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ತಾನಂತ ವರ್ಕು, ಇವ್ನು ತೆಗೆದಾಕ್ಬೇಕಂದ್ರೆ ವರ್ಕ್ ಪ್ರೆಸರ್ ಜಾಸ್ತಿ ಕೊಡಬೇಕು. ಅವನೇನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ, ನಾನು ಅವನಿಗಿಂತ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಬೇಕು ಮತ್ತೆ ಕೂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ. ಸೊ ಹಂಗಾಗಿ ಅದನ್ನು ತಡ್ಕೊಂಡು ಕೂತಿರೋ ಶಕ್ತಿ ಬೇಕಾದ್ರೆ ತಕ್ಕಂತೆ ತೆಗೆದುಬಿಟ್ಟು ಎಲ್ಲ ಹೋಗ್ತಾರೆ ಅವರು. ಅವ್ರ EMIs ಇರ್ಬೋದು, ಫ್ಯಾಮಿಲೀಸ್ ಇರ್ಬೋದು, ಮಕ್ಕಳಿರ್ಬೋದು, ಓದಿರ್ಬೋದು, ರೆಂಟ್ಸ್ ಇರ್ಬೋದು, ಅವರು ಟೆನ್ಷನ್ಸ್ ಅವ್ರಿಗೆ ಇರುತ್ತೆ. ನಾವು ಅಂದ್ಬಿಡ್ತೀವಿ 1 lakh 2 lakhs ಅಂತ, ಅವ್ರ ಸ್ಟ್ರೆಸ್ ಹಂಗೆ ಇರುತ್ತೆ ವರ್ಕ್. ಸೊ ನಾವು ಅದನ್ನು ತಡ್ಕೋಬೇಕು ಅಂದರೆ ಇಂಥ ಗ್ರಂಥಗಳು ನಮಗೆ ಜೀವನ ಪಾಠ ಆಗುತ್ತೆ. ನಮಗೇನಾದ್ರು ನಾಟ್ ಎಂಪ್ಲಾಯ್ಸ್, ನಮಗೇನು ಪರ್ಮನೆಂಟಾಗಿ ಅಸಿಟ್ಸ್ ಏನಿಲ್ಲ. ಅವತ್ತು ದುಡಿಬೇಕು, ಅವತ್ತು ಜೀವನ ಮಾಡಬೇಕು ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಇರೋಂಥ ಫ್ಯಾಮಿಲೀಸ್. ಸೊ ಆದರೂ ನಾವು ಏನಕ್ಕೆ ಇಷ್ಟು ಧೈರ್ಯವಾಗಿ ಸಾಯಂಕಾಲ ಕೂತ್ಕೋತೀವಿ ಅಂದರೆ ಭಗವಂತನ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ. ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡೋನು ಒಬ್ಬನಿದ್ದಾನೆ, ಅವನು ನಮ್ಗೆಲ್ಲಿದ್ರು ಊಟ ಕೊಡ್ತಾನೆ. ನಾವು ತಂದೆ ಆದಂಥ ಪರಮೇಶ್ವರನ ಹತ್ರ ಆಶ್ರಯ ಮಾಡಿದ್ದೀವಿ, ತಾಯಿಯಾದಂಥ ಅಮ್ಮನವ್ರ ಹತ್ರ ಇದ್ದೀವಿ. ನಮ್ಮನ್ನು ಅವ್ರ ಕೈ ಬಿಡಲ್ಲ, ಇವತ್ತಲ್ಲ ನಾಳೆ ನಮ್ಮನ್ನು ಕೈ ಹಿಡಿತಾರೆ ಅನ್ನೋಂಥ ಒಂದು ಭಾವನೆ, ವಿಶ್ವಾಸ, ಅದು ನಮ್ಮನ್ನು ಇವತ್ತೆಲ್ಲ ಅನ್ನೋ ಹತ್ರ ಕೂಡಿಸಿದೆ ಇಲ್ಲಿ. ರೈಟ್? ನಮಗಿರೋ ಪ್ರಾಬ್ಲಮ್ಸು ಎಲ್ಲರಿಗೂ ಇದೆ. ಇವಾಗ ನಮ್ಮ ಬಂದಿರೋ ಫ್ರೆಂಡ್ ಅವರು DS ಆಫೀಸಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಾರೆ, ಬರ್ತೀನಿ ಅಂತ ನನ್ನ ಹತ್ರ, ಅವ್ರಿಗಿನ ಹತ್ರ ಕೆಲಸ ಇದೆ ನನಗೆ, ಬಂದರೆ ನನಗೋಸ್ಕರನೇ. ಬಟ್ ನಾನು ಇದನ್ನು ಬಿಡಲಿಲ್ಲ. ಯಾಕಂದರೆ ಇದನ್ನು ನಮಗಿಂತ ಜಾಸ್ತಿ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿದಾರಪ್ಪ ಅಂದರೆ ಒಳಗಡೆ ಅಂತ ದೇವರು. ನಾವು ಹೆಂಗೆ ಓದ್ತಾ ಇದೀವೋ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿರುತ್ತೆ, ನಾವು ಹೆಂಗೆ ಭಾವನೆ ಕೊಡ್ತೀವೋ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗುತ್ತೆ. ರೈಟ್? ಹಾಗಾಗಿ ಪೀಸ್ಫುಲ್ ಆಗಿರಿ, ಯಾರ ಹತ್ರನೂ ಜಗಳಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನೋ ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್. ರೈಟ್? ಕಂಪ್ಲೇಂಟ್ಸ್ ಹೇಳ್ಬಿಡ್ತೀವಿ ಟಕ್ಕಂದ್ರೆ ನಾವು ಹಿಂಗೆ ಮಾಡ್ದ ಅಂತ, ಅದನ್ನ ತಡ್ಕೊಳ್ಳೋ ಶಕ್ತಿ ನಿಂಗಿದ್ರೆ ತಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಅದನ್ನ ಪಾಸಿಟಿವ್ ಮಾಡೋಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡು. ರೈಟ್? -+, ರೈಟ್? ಏನಕ್ಕಾಯ್ತು ಪ್ಲಸ್? ಅದು ತಪ್ಪುಗಳನ್ನ ಹಿಡ್ಕೊಂಡಾಗ ನಿನಗೆ ಬರೋಂಥದ್ದು ಪಾಸಿಟಿವ್ ನೋಡು. ಅದಕ್ಕೆ ಮ್ಯಾಥ್ಸಲ್ಲಿ -+, ಅಂತ ಹಾಕ್ಬಿಟ್ರು. ರೈಟ್? ಆ ಥರನೇ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬರೋಂಥ ಕಷ್ಟಗಳು, ಬರೋಂಥ ದುಃಖಗಳು, ಬರೋಂಥ ಫೇಲ್ಯೂರ್ಸ್. ಒಂದು 10 ಮಾರ್ಕ್ಸ್ ಕಮ್ಮಿ ಬಂತು, ದಯವಿಟ್ಟು ಮಕ್ಕಳನ್ನ ಬೈಬೇಡಿ, ಯಾರನ್ನೂ ಬೈಬೇಡಿ. ನಾವು ಅದನ್ನು ಬೈಯೋದ್ರೇ ಅವ್ರಿಗೆ ಮತ್ತೆ ಚೆನ್ನಾಗಿ ಮಾರ್ಕ್ಸ್ ತೆಗಿಬೇಕು ಅಂತ ಓದ್ತಾರೆ, ಟ್ಯೂಷನ್ಗೆ ಹೋಗ್ತಾ ಇರ್ತಾರೆ. ಸೊ ಆದಷ್ಟು ಒಳ್ಳೆ ಫುಡ್ಡು, ಎಕ್ಸಸೈಸ್ ಮಾಡಿಸಿ, ಗೇಮ್ಸ್ ಆಚೆ ಆಡಕ್ಕೆ ಬಿಡಿ. ಯಾವತ್ತು ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ ಮುಂದೆ, ಒಂದು TV ಮುಂದೆ, ಒಂದು ಫೋನ್ ಮುಂದೆ ಹಾಕ್ಬೇಡಿ ಮಕ್ಕಳನ್ನ. ಅವ್ರ ಮೊಮ್ಮಗಳು ನೋಡಿ ಭರತನಾಟ್ಯದಲ್ಲಿ ಇವತ್ತು ಏನೋ ಅವಾರ್ಡ್ ತೊಗೊಂಡಿದ್ದಾರೆ, ನಂದಿ ಅವಾರ್ಡ್ ಮೊನ್ನೆ ಹೈದ್ರಾಬಾದಲ್ಲಿ. ಸೊ ಈ ಥರ ಕ್ಲಾಸಿಕಲ್ಸ್ ಏನಾದರೂ ಭರತನಾಟ್ಯ, ಕೂಚಿಪುಡಿ, ಸಿಂಗಿಂಗ್ ಕಾಂಪಿಟೇಷನ್ಸ್ ಇರುತ್ತೆ. ದಯವಿಟ್ಟು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನ ಅದರಂಥ ಸಾಧನೆ ಮಾಡಕ್ಕೆ ಬಿಡಿ. ಕ್ರಿಕೆಟ್ ಇದೆ, ಇವಾಗ ನೋಡಿ ಅವ್ರ ಹೆಸರು ಸೂರ್ಯವಂಶಿ ಏನೋ ಒಂದು ಪೂರ್ತಿ ಗಂಗಾಲಿ. ಹಾಂ, ಆ ಹುಡುಗ ನೋಡಿ, ವೈಭವ್ ಸೂರ್ಯವಂಶಿ. ಆ ಹುಡುಗನ 14-15 years ಹುಡುಗ, ನಿಮಗೂ ಗೊತ್ತಿರುತ್ತೆ, ನೋಡ್ತಾ ಇರುತ್ತೆ ಕ್ರಿಕೆಟ್. ಸೊ 88 balls 175 runs. పిల్లోడు ఈ ఉదికి మారేస్తున్నాడు ఆ పిల్లోడిని. ఇంకా ఆ పిల్లోడు ఒకసారి టీంలో చేరినాడంటే ఇంకా అయిపోయా ICICలకి. ఆ పిల్లోడికి ఎటువంటి గొప్ప స్థాయికి పోతాడో తెలియదు. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు, ఇండియా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు, తీసుకుంటారు, దాంట్లో అయితే వెళ్తాడు. వరల్డ్ కప్ గెలిచినారు, అండర్ 19 గెలిచినారు, ICICకి పోతారు. ICIC అండర్ 19 వరల్డ్ కప్. కాబట్టి ఆ చిన్న చిన్న వయసులో ಇವತ್ತು ಗುಕೇಶ್ ಯಾರಿಗೆ ಗೊತ್ತು, ಚೆಸ್ ಚಾಂಪಿಯನ್. ರೈಟ್? ಅವ್ನು ಫೇಲರ್ ಆದರೆ ನೋಡಿ ಅವ್ನು ಹೆಂಗೆ ಕೂತಿರ್ತಾನದ, వాడు ఫెయిల్ అయితే సార్ చైనా వాడు ఇట్లా చేసి ఇచ్చేస్తాడు కింగ్ని, వీని కింగ్ తీసి, కానీ అదే ప్లేస్లో మళ్ళీ గెలుస్తాడు, వాడు జోడిస్తాడు అన్నిటిని. అంటే సింపుల్గా తీసుకుంటాడు తను గెలిచినటువంటి విధానాన్ని. కాబట్టి ఇట్లాంటి పిల్లలకి మనము చెప్పాలి. ಅಪ್ಸೆಟ್ అయిపోతారంట, నేను ಫೇಲ್ಯೂರ್ ಆಯ್ತೇನೆ, ಯಾರಾದರೂ ಏನಾದರೂ ನಾವು ಕ್ಲಾಸ್ ರೂಮಲ್ಲಿ ಏನಾದರೂ ಅಂದರೆ ಕಿಂಡಲಾಗಿ ಫೀಲ್ ಆಗ್ತಾ ಇರ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ಅದನ್ನು ನಾವು
ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬಾರ್ದು. ನಮ್ಮಿಂದ ನಮ್ಮ ಜೀವನ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಒಂದು ಇನ್ಸ್ಪೈರ್ ಥರ ಇರಬೇಕು ಅಲ್ವಾ. ಸೊ ಅದನ್ನೇ ವಿವೇಕಾನಂದ ಕೂಡ ಹೇಳ್ತಾ ಇರ್ತಾನೆ. ಇನ್ನೊಂದು ಲೈನ್ ಇದೆ, ಇದನ್ನು ಹೇಳ್ಬಿಟ್ಟು ಮುಗಿಸ್ಬಿಟ್ಟು ನಿಮ್ಮ ಬರ್ತ್ಡೇ ಇವತ್ತು ಇಲ್ಲಿ ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಕ್ಕೆ ఇక్కడ జరుపుకునే దానికి పిల్లలకి మనమంతా కూడాను ఇంకా 10 మంది రావాలా మనకి ఇట్లా వేడుకను ఎక్కడో చేయకూడదు. నెక్స్ట్ ಟೈಮ್ ಇಂದ ಎಲ್ಲಾದರೂ ಒಂದು ಗಿಡ ಇಡೋದನ್ನ ಈ ಹುಡುಗನ ಕೈಯಲ್ಲಿ ಒಂದು ಗಿಡ ಇಡೋದನ್ನ ಕಲಿಸಿ. ಅವ್ರಿಗೆ ಆಕ್ಸಿಜನ್ ಗಿಡದಿಂದ ಬರುತ್ತೆ ಅಂತ ಗೊತ್ತು, ಗಿಡ ನಾವು ಯಾಕೆ ಇಡಬಾರ್ದು. ಯಾವುದೋ ಓಲ್ಡ್ ಏಜ್ ಹೋಮ್ಸ್ ಇರುತ್ತೆ, ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ ಸ್ಕೂಲ್ಸ್ ಇರುತ್ತೆ, ಅಂಥ ಕಡೆ ಒಂದು ಫುಡ್ ಡೊನೇಷನ್ ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಹೆಸರಲ್ಲಿ ಮಾಡಿಸಿ ಯಾವಾಗಲೂ ಒಂದ್ಸಲ. ಆಮೇಲೆ ಕೆಲವು ಗೋಶಾಲೆಗಳಿರುತ್ತೆ, ಅಂಥ ಗೋಶಾಲೆಗೆ ಕರ್ಕೊಂಡೋಗಿ ಮಕ್ಕಳಿನ ನಾಯಿಗೆ ಒಂದು ಬಿಸ್ಕೆಟ್ ಹಾಕಿಸಿ. ಓಹೋ, ನಾವು ಪ್ರಾಣಿಗಳನ್ನ ಕೂಡ ಏನಾದರೂ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಬೋದು ಅನ್ನೋಂಥ ಚೈತನ್ಯ ಮಕ್ಕಳಿಗೆ ಹುಟ್ಟುತ್ತೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ್ರೆ ನಾವು ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ, ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲದ್ರೆ ನಮ್ಮ ಫಲನೂ ಸಿಗ್ತಾ ಇರುತ್ತೆ. ಅಜ್ಜಿ, ಎಸ್, ಯುವರ್ ಗ್ರ್ಯಾಂಡ್ ಮದರ್ಗೆ ಫಸ್ಟ್ ಆಫ್ ಆಲ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳಬೇಕು. ರತ್ನಮ್ಮ, ರೈಟ್? ಹಾಂ, ನವರತ್ನಕ್ಕ, ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ನಗರತ್ನಕ್ಕ. ನೀವೇ ಡಿಸಪಾಯಿಂಟ್ ಆಗಿಬಿಡಿ, ಚೆನ್ನಾಗಿ ನಡೆದಿದೆ. ಪಾಪ ಮಧ್ಯಾಹ್ನ ಕೀ ಸಿಗಲ್ಲ ಅಂತ ನಮಗೂ ಅವ್ರು ಗೊತ್ತಿಲ್ಲದ್ರೆ ಮಾಡಿರ್ತಾರೆ, ಯಾರು ಬೇಕು ಅಂತ ಮಾಡಿರಲ್ಲ. ಪಾಪ ಅವ್ರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವ್ರಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಸ್ವಲ್ಪ ಸಾರಿ, ಯಾಕಂದರೆ ನಾನು ಸರಿಯಾಗಿರಲಿಲ್ಲ. ಸೊ ಆದಮೇಲೆ ಇರುತ್ತೆ, ದಯವಿಟ್ಟು ಎಲ್ಲ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ನಮಗೆ ಬೇಕಾಗಿರೋದೆಲ್ಲ ಕೂಡ ನೀಟ್ನೆಸ್ಸು ಇದೆಲ್ಲ ಸರ್ವಿಸ್ ಮಾಡೋದು ವಸಂತಮ್ಮ ಅವ್ರಿಗೇನಾದರೂ ನಾವು ಕೈಯಿಂದ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕೊಟ್ಟರೆ ಇದೆಲ್ಲ ನೋಡ್ಕೊಳ್ಳೋದಕ್ಕೆ, ಅದೆಲ್ಲ ಕ್ಲೀನ್ ಮಾಡೋದಕ್ಕೆ ಅವ್ರಿಗೂ ಸ್ವಲ್ಪ ఖుషి ఆಗುತ್ತೆ. ఓకే ఓకే మన 5 భవనాల్లో పాపం లేని ఒకే ఒక్క స్త్రీ ద్రౌపది. 5 భవనాల్లో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు నివసించవచ్చు. ఎక్కడ? ఆమె దగ్గర, ఏకాంతంగా ఆమె దగ్గర. ద్రౌపదితో కలిసి ఉన్నవాడిని వేరొక సోదరుడు చూస్తూ అతడు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. చూస్తే ఒకరి దగ్గర ఉన్నప్పుడు, వీళ్ళు 5 మందిలో ఆమె ద్రౌపది ఉన్నప్పుడు ఆ భవనంలో వేరే సోదరుడు ఎవరు కూడాను 12 సంవత్సరాలు. అర్థమవుతుందా? సో ద్రౌపది దగ్గర వీళ్ళు 5 మందిలో ఎవరో ఒకరే ఉంటారు ఆ భవనంలో. సో మనం తప్పుగా ఆలోచించేసి కూడా లేదు, అంత పూర్తి తెలియకపోవడం వల్ల మనం ఎవరికి అంత మాడతాం. కానీ 5 మంది దగ్గర ఒకేసారి ఆమె లేదు, ఒక్కొక్కరి చేత ఉంది. సరే విషయం. కాబట్టి ధర్మాచారాలు పాండవులు ఈ నిర్ణయం ప్రకటించిన పిమ్మట నారదుడు స్వేచ్ఛగా తాను కోరిన చోటికి వెళ్ళాడు. భారత నారద ప్రేరణచే పాండవులు ఈ నియమం పాటించారు. కావున వారిలో వారికి ఏ రోజు కూడాను విరోధము కలగలేదు. అది అందుకు కలిసినారు వాళ్ళు కదా. మనము ఇలాంటి చారిత్రకలు చదువుకోవడం వలన ఈరోజు 30% కొట్లాడేది. సైట్లకు కావచ్చు, జాబ్ కావచ్చు, పెన్షన్కి కావచ్చు కొట్లాడుతుంటారు. నాకు రాలే, నాకు రాలే, నాకు రాలే, ఏది నీకు రాలే ఇట్లాంటివే. అందుకేనేమో ఇది వింటే భారతం వినాలి, చదివితే అదేది గారెలు కదా, తింటే 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 గారెలు వినాలి. అదే అదే ఓకే. జనమే జయ, ఆ సమయమున జరిగిన వృత్తాంతం పూర్తిగా జరిగినట్లుగా నీకు తెలిపినాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు భగవంతునికి, అమ్మవారికి, పరమేశ్వరునికి కృతజ్ఞత చెప్పుకుంటూ మా సార్ కేటాయించారు. రేపు సారథ క్లాసు కాస్త నేరుండలేదు. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి విదురాగమన రాజ్యాలంబ పర్వణి సుందోపసుందరోపాఖ్యానము 11వ తమోధ్యాయము. ఇది మహాభారతంలో జరిగినటువంటి. రేపున 212 అర్జునుడు నియమ భంగము చేయుట పెడతాను. ఇది మీరు వింటూ వెళ్ళిపోతే కుదరదు. దీన్ని మనము ఆల్రెడీ రామాయణం చెప్పినట్టు ఏ విధంగానో ఇది కూడా మన జీవన శైలి తీసుకోవాలి. అమ్మ ఏడి బామ్మ కొడి సార్ మైక్ బన్నీ నీకేం పడుతుంది? ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః.
साङ्ख्ययोगः हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते मुखाय विद्महे प्रेमरूपाय धीमहि तन्नो विरजानन्दः प्रचोदयात् ॐ श्री श्रीकान्तानन्दाय विद्महे गुरुनाथाय धीमहि तन्नो शङ्करलिङ्गः प्रचोदयात् ॐ सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्तायिनो देवी दुर्गे देवी नमोऽस्तुते देवी कवचम् हस्य श्रीचण्डी कवचस्य ब्रह्मा ऋषिः अनुष्टुप् छन्दः चामुण्डा देवता अङ्गन्यासोत्तमा करो बीजं दिग्बन्ध देवता स्वप्तं श्रीजगदम्बा प्रीत्यस्ते सप्तशते पाठाङ्गकवचस्तोत्रजपे विनियोगः ॐ नमश्चण्डिकायै मार्कण्डेय उवाच ॐ यद्गुह्यं परमं लोके सर्वरक्षाकरं नृणां यन्न कस्यचिदाख्यातं तं मे ब्रूहि पितामहम् ब्रह्म उवाच हस्तिगुह्यसमं विप्रा सर्वभूतोपकारकं जेव्यास्तु कवचं पुण्यं तत्तृणश्व महामुने प्रथमं शैलपुत्री च द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति पूष्माटेति चतुर्थकम् पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनीति च सप्तमं कालरात्रिष्टा महागौरीति चाष्टमम् नवमं सिद्धिरात्रि च नवदुर्गाप्तकीर्तिताः मुक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना अग्निना दश्यमानस्तु शत्रुमध्येव तोरणे विषमे दुर्गमे चैव भयात्याः शरणं गताः न तेषा जायते किञ्चित् शुभं रणसङ्कटे नापतं तस्य पश्यापि शोकदुःखभयं नहि ऐस्तु मध्यास्तु कग्नोनं देशां वृत्ति प्रजायते ये त्वां स्मरन्ति देवेशे रक्षसे तान् न संशयः प्रेतसंस्था कुचामुण्डा वाराही महिषासना ऐन्द्री गजसमारूढा वैष्णवी गरुडासना माहेश्वरी वृषारूढा कौमारी शिखिवाहना लक्ष्मी पद्मासना देवी पद्महस्त्रा हरिप्रिया श्वेतरूपधरा